కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేసి రైతుల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ప్రొఫెసర్ చంద్రకుమార్ పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని రైతు సంఘం భవనంలో రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ అధ్యక్షతన వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర చట్టబద్ధత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో ప్రొఫెసర్లు చంద్రకుమార్, కొరపాటి వెంకటనారాయణ, యాదగిరి, రైతు సంఘం నాయకులు, ప్రతినిధులు, ఊరటి అంసల్ రెడ్డి, ఓదెల రాజయ్య, చిల్లరవి, వివిధ రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ అన్ని వివరాలు సేకరించిన తర్వాత ఆయన ఎంతో స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చాడు, ప్రభుత్వానికి సజెషన్ చేశాడు. క్వింటాలకు 5,000 కూడా తీసుకోవాలా అని చాలా సూచనలు చేయడం జరిగింది. ఇంత మంచి రిపోర్ట్ ఉన్న తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం చేయకపోవడం వల్ల మళ్ళీ పంజాబ్ రైతులు ఇవాళ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. ఒక రైతు కాల్పుల్లో చనిపోవడం జరిగింది. శాంతియుతంగా చేస్తున్నటువంటి రైతుల యొక్క ఉద్యమాన్ని అంచడానికి రకరకాలైనటువంటి ఒక పద్ధతులు వాళ్ళు ప్రయోగం చేస్తున్నారు. వాళ్ళ పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేటటువంటి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగిస్తున్నారు. చాలా అంటే రోడ్లు మొత్తం బ్యారికేడ్లంతా మార్పేసి రోడ్ల మీద ఒక ములలు ఇవాళ తీసుకొచ్చి రైతుల ట్రాక్టర్స్ ముందుకు పోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా కూడా చేసే మతోన్మాదాన్ని తరిమికొట్టి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడు రాబో ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కమ్యూనిస్టు కోఆర్డినేటర్ కమిటీ నాయకులు గాదగోని రవి పేర్కొన్నారు. మతోన్మాద కార్పొరేటర్ నియంతృత్వ అవినీతి దాన్ని బీజేపీని రాబోవు ఎన్నికల్లో ఓడించాలని కోరుతూ వరంగల్ పోచం మైదానం నుండి రైల్వే స్టేషన్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి కాదగోని రవి, జిల్లా కార్యదర్శి పెద్దరపు రమేష్, కార్యదర్శి గడ్డం నాగార్జున, నర్ర ప్రతాప్, హరిగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీని ఓడించండి. బీజేపీ అనుసరించేటువంటి నూతన ఆర్థిక పారిశ్రామిక కార్పొరేట్ విధానాలను ఓడించండి. బీజేపీ అనుసరించే మతోన్మాద ఫాసిస్ట్ విధానాలను ఓడించండి. ఈ దేశంలో ఉండబడినటువంటి మూల మత ప్రాంతీయ వ్యక్తిగత ఆలోచన విధానాన్ని రాజకీయంగా చొప్పించి మతాన్ని కూడా వ్యక్తిగత విషయాన్ని రాజకీయాన్ని చొప్పించి ఈ దేశాన్ని విభజన రేఖ గీస్తున్నటువంటి విభజన రాజకీయాలు చేస్తున్నటువంటి మెజార్టీ ప్రజల యొక్క మనోభావాలకు విరుద్ధంగా వెళ్తున్నటువంటి బీజేపీ పార్టీని రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఇప్పటికే ఉత్తర భారతం ఏకమైనటువంటి సందర్భంలో
దక్షిణ భారతంలో ఉండబడినటువంటి నాగర్ కర్నూల్ బాల వికాస్ మరియు జన వికాస్ సంస్థ ఆధ్వర్యంలో మొదటిసారిగా మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చి వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వడంతో వారికి జీవనోపాధి కల్పించిన సమస్యలో ఉన్నందున మాకు చాలా సంతోషంగా ఆ సంస్థ జిల్లా సభ్యులు తెలియజేశారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి వచ్చిన కౌన్సిలర్లు సన్మానం చేశారు. అనంతరం కుట్టు మిషన్లు మహిళలకు ఇవ్వడానికి జన వికాసం అధ్యక్షులు ఎంఎల్ రెడ్డి, జన వికాసం మేనేజర్ లత మరియు జిల్లా మహిళా అధ్యక్షురాలు, కౌన్సిలర్లు, బాల వికాస్ సంస్థలో ఉండే మహిళలు అందరూ కలిసి ప్రారంభించారు. కేంద్రంలో జన వికాస ఆధ్వర్యంలో మహిళలు ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి అడ్వాన్స్ టైలరింగ్ ప్రోగ్రాము ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. అలా ప్రారంభం చేసినటువంటి ఈ అడ్వాన్స్ టైలరింగ్ ప్రోగ్రామ్ని అందరూ మహిళలు కూడా ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలని, వాళ్ళ కుటుంబాలని పోషించుకునేదానికి ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు దాదాపుగా అందరూ టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు. ఇప్పటికే ఒక్కొక్క టైలరింగ్ పని చేసే వాళ్ళు 20,000 దాకా సంపాదిస్తూ వాళ్ళ దగ్గర నలుగురిని ముగ్గురిని పెట్టుకొని నేర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మహిళలు ఎదగాలని బాల వికాస వారికి మహిళల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి చాలామందికి సన్మానాలు అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను, మహిళా దినోత్సవంలో సన్మానానికి అర్హులైనటువంటి వాళ్ళలో బాలక్క గారు మొట్టమొదటగా ప్రపంచవ్యాప్తంగా నిలబడతారు. వారికి మహిళల తరఫున అభినందనలు తెలియజేస్తూ ఇంకా మహిళలని అభివృద్ధి చేసేదానికి అక్క ఆయురారోగ్యాలతో ఉండి వీళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతాము. పేరు లత. నేను జన వికాసాలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సీనియర్ మేనేజర్ లాగా పనిచేస్తూ ఉన్నాను. సో ఈరోజు బాల వికాస, జన వికాస రకరకాల అభివృద్ధి పథకాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా నాగర్ కర్నూలు కేంద్రంగా అడ్వాన్స్ టైలరింగ్ అనే దాని మీద ఈరోజు ఇనాగ్రేషన్ అనేది చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉన్న మహిళలు 25 మంది ఇంతకుముందే బేసిక్ టైలరింగ్ వచ్చిన వాళ్ళు. సో వాళ్ళ కళని ఇంకా పెంచాలని అడ్వాన్స్ టైలరింగ్ అనేది నేర్పిస్తూ ఉన్నాము. సో ఈ నేర్పించే భాగంలో రకరకాల డిజైన్లు కావచ్చు, కట్లు కావచ్చు, రకరకాల నేర్చుకొని వాళ్ళ ఆదాయం పెరగాలని చెప్పేసి ఒక్కొక్కటి ఇండస్ట్రియల్ మిషన్ ఉషా కంపెనీ 25,000 ఖర్చుతో కూడినప్పటికీ కూడా వాళ్ళు 50% వాళ్ళు లోకల్ కంట్రిబ్యూషన్ వేసుకున్నారు. మిగతా 50% టీచర్కి కానీ, రెంట్కి కానీ అట్లాంటివన్నీ మన బాల వికాస, జన వికాస తరఫున చేయడం జరుగుతూ ఉంది. సో మరి దీని వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రతి మహిళలో కళ ఉంది, ఆ కళని పెంచాలని చెప్పి, వాళ్ళ రాబడి పెరగాలని చెప్పి, వాళ్ళు గౌరవంగా బ్రతకాలని చెప్పి, వాళ్ళు ఇంకా వాళ్ళకి వేరే వాళ్ళకి ఉపాధి ఇవ్వాలని చెప్పేసి, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది జరగాలని చెప్పేసి, ఆర్థిక స్వావలంబన, ఆర్థిక పెరుగుదల అనేది రావాలని చెప్పేసి ఈ అడ్వాన్స్ టైలరింగ్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. దీనికి ఏంటి అని అంటే కనుక నాగర్ కర్నూలు బిజ్రపల్లి కేంద్రంగా 25 మంది నేర్చుకుంటా ఉన్నారు. మొత్తం మీద సంస్థ తరఫున 300 మంది పైగా నేర్చుకున్నారు. ఈ సంవత్సరం ఇదే రోజు 7 కేంద్రాలలో ఇది ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. అటు సిద్దిపేట కావచ్చు, వరంగల్, మహబాద్, తర్వాత హైదరాబాద్, నాగర్ కర్నూలు, ఇంకొకటి కృష్ణా జిల్లాలో కూడా మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. సో మొత్తం మీద ప్రాజెక్టు ఖర్చు 25 నుంచి 30 లక్షల ఖర్చు అయినప్పటికీ కూడా మహిళల్ని ప్రోత్సహించాలని మా సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీమతి బాలదేవిస మేడం గారు ఈ పథకానికి రూపకల్పన చేయడం జరిగింది. సో మహిళలందరూ బాగా నేర్చుకొని వాళ్ళు ఇంకా ఎక్కువ కళతోటి ఎక్కువ సంపాదించాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ అనేది మనం జన వికాస సంస్థ ద్వారా ఈ ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ నాగర్ కర్నూలులో బాల వికాస సంస్థ, జన వికాస సంస్థ తరఫున మహిళలకి ఈ కుట్టు మిషన్లు, పెద్ద ఈ కరెంటుతో నడిచే మిషన్లు ఇవ్వటం జరిగింది. ఈ రకంగానే కొన్ని సెంటర్లలో కూడా 7 సెంటర్లలో ఇవాళ ఇవ్వటం జరుగుతుంది. బాల వికాస ఉద్దేశం ఏంటిదంటే మహిళలు డెవలప్ కావాలని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సంపాదించాలి, కుటుంబానికి భారం లేకుండా ఉండాలా అన్నట్టుగా
ఉద్దేశంతో మహిళలు ఏం కావాలంటే అది అన్న ఉద్దేశంతో వాళ్ళు మిషన్లు కావాలని చాలామంది కోరారు కాబట్టి ఇప్పుడు మొత్తం ఇంతకుముందు ఇచ్చినవి కానీ ఇప్పుడు ఇవి కానీ అన్ని 300 పైన మిషన్లు సంస్థ ద్వారాగా ఇవ్వటం జరిగింది. ఈరోజు ప్రారంభమైతే 3 వారాల పాటు ఇది శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరి మిషన్ వాళ్ళు తీసుకొని పోతే వాళ్ళ ఇళ్ళ కాడ వాళ్ళు తిప్పుకొని అభివృద్ధి చెందాలన్నది బాల వికాస జన వికాస్ ఉద్దేశం. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల ద్వారా 16 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఫిర్యాదులను పరిశీలించి ఆయా శాఖల అధికారులు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ యొక్క సమస్యల పరిష్కారానికి మన మీద నమ్మకంతో ఎంత దూరం నుంచి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారని నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్య పరిష్కారాన్ని అధికారులు కృషి చేయాలని సూచించారు. దాంట్లో వేరే వాళ్ళకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా సంగారెడ్డిలో గట్కేసర్ లింగంపల్లికి సంబంధించిన ఎంఎంటీఎస్ రైలును వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. గట్కేసర్ రైల్వే స్టేషన్లో గట్కేసర్ లింగంపల్లి మధ్యలో నూతన ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, రైల్వే అధికారి బర్తీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గత ఎన్నో ఏళ్ల సంధి ప్రయత్నం చేస్తున్న కోరిక కళ ఈరోజు నెరవేరింది. దానికి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎంపీ ఉన్నప్పటి సంధి అండర్ పాస్ కానీ ఎంఎంటీ రైలు కోసం కానీ ఇవన్నీ కూడా అప్పుడే నేను రిప్రజెంటేషన్ అప్పుడే లెటర్లు ఇచ్చిన అవన్నీ కూడా ఇవాళ ఉన్నప్పుడు రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు అవన్నీ కూడా ఫలించినాయి. అది కూడా నా ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇప్పుడు స్టార్ట్ అయినందుకు మోడీ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఏది ఏమైనా గట్కేసర్ రైల్వే స్టేషన్ ఇవాళ బ్రహ్మాండంగా తయారైంది. దానికి తోడు ఎంఎంటీసీ రైలు పేద ప్రజల కోసం 5 రూపాయలకే సనత్ నగర్ వరకు, అక్కడి నుంచి ఇంకో 5 రూపాయలు పెడితే లింగంపల్లి దాకా 10 రూపాయలలో లింగంపల్లి దాకా పోవచ్చు. పేద ప్రజలకు అన్ని రకాలు కూడా సవలతుతోటి అనుకూలంగా ఈ ట్రైన్ ఇవాళ ఎంఎంటీసీ రైలు ఓపెన్ చేసినందుకు, ప్రారంభించినందుకు మన రైల్వే అధికారులకు కానీ ప్రైమ్ మినిస్టర్కి కానీ అందరికీ కూడా ధన్యవాదాలు. పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కల కలలుగానే మిగిలిపోతుంది. తెలుసో తెలియక పర్వతాపూర్ సర్వే నెంబర్ 10-11లో లేఅవుట్ చేసినప్పుడు కొంతమంది వ్యక్తులు ప్లాట్లను కొనుగోలు చేశారు. అయితే కొద్ది రోజులకే ఆ భూమి మొత్తం ప్రభుత్వ భూమి అని చుట్టూ కంచెను వేశారు. సుమారు 15-20 సంవత్సరాల నుండి ఆ కంచె అలాగే ఉంది. అయితే ప్లాట్ కొన్న బాధితులు పలుమార్లు అప్పటి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగా వారు 118 జీవోను విడుదల చేసి గజానికి 250 రూపాయలు కట్టి రెగ్యులరైజ్ చేసుకోవాలని ఆదేశించారు. అదే క్రమంలో కొంతమంది ప్లాట్ ఓనర్స్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం డబ్బులు కట్టి మున్సిపల్ కార్పొరేషన్లో కొంతమంది ఇంటి నెంబర్లు కూడా పొందారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రోజు ఉదయం 6 గంటల నుండి రెవెన్యూ అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. సాయి ప్రియ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. లక్షలు తీసుకుందామే
కట్టేటప్పుడు ఏం చేస్తున్నారు? మా గుండెలు ఉంటాయి, అమ్ముకుంటారా మీరు? మా గుండెలు, మా కిడ్నీలు, మా రక్తాలు అమ్ముకుంటారా మీరు? మా మిగతాలు నర్సులు సంపాదించుకుంటారా? మీ పెళ్ళాం పిల్లలకు పెట్టుకుంటారా మీరు? కాంగ్రెస్ దొంగలు, కరెంటు కాంగ్రెస్ దొంగలు ఇవన్నీ ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు, లింక్ డాక్యుమెంట్లు వీళ్ళు వచ్చి 100 రోజులు కాలేదు, ఇంత దుర్మార్గానికి తెగిస్తున్నారు. వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా ఓటెవడెత్తాడు పబ్లిక్. అప్పుడే కలెక్షన్లు మొదలు పెట్టారు. లీడర్లు, లోకల్ లీడర్లు చేసే టీఆర్ఎస్ ప్రభుత్వం కూలగొట్టిండ్రు. కాంగ్రెస్ 3 నెలలు ఉండాలి. లోకల్ లీడర్లు డబ్బులు కావాలి. కాంగ్రెస్ వాళ్ళు కాదు కదా. కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు కావాలట. జీవోలో పెట్టిన తర్వాత ఎట్లా కూలగొడతారండి? 118 జీవోలో పెట్టింది గత గవర్నమెంట్ మీద మేము ఫైట్ చేస్తే. ఎల్ఆర్ఎస్ ఉంది, మున్సిపల్ పర్మిషన్ ఉంది. 30 ఏళ్ల క్రితం కొన్న ప్లాట్లు ఇవి. ఇవాళ వచ్చే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి అన్ని దొంగ పనులు చేసుకుంటా. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కబ్జాలు చేసిన వాళ్ళు లేరా? మేము చూపిస్తాం వాళ్ళ కబ్జాలు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అమ్ముకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు కూలగొట్టిరా. ఇదే రెవెన్యూ అధికారులు కూడా లంచాలు తీసుకున్నారు కదా. రైతులకు 5-5 లక్షలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మేడిపల్లి 62 సర్వే నెంబర్లో. ఎంక్వైరీ ఏమన్నాడు? 5 లక్షలు రైతు దగ్గర తీసుకోకపోతే 30 నెలలకు రాస్తాం, సస్పెండ్ చేస్తారు ఎంఆర్ఓనే, కలెక్టర్. వీళ్ళట ఆర్డీఓ ఏమంటాడంటే కాంగ్రెస్ నాయకులు ఎట్లా చెప్తే అట్లా వింటామంటారు. అదే ప్రభుత్వ తీరు, అదే అధికారుల తీరు. గులాంగిరా ఇదేమన్నా? వీళ్ళు అయ్యవ గుట్టిన వాళ్ళు కాదు, వీళ్ళు కరెక్ట్ చదివిన వాళ్ళు కాదు. చదివిన వాళ్ళు అయితే ఇట్లా చెయ్యరు. సంస్కారాలు నెంబర్ 5 and 8 అంటే రిజిస్ట్రేషన్ టైంలో 5, 8 సర్వే నెంబర్ మెన్షన్ చేసుకొని దాదాపు 30 సంవత్సరాల కింద ఇది లేఅవుట్ చేయడం జరిగింది. అప్పుడు ఒరిజినల్గా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాట్లు అమ్మడం జరిగింది. అయితే 1996లో సర్ప్లస్ ల్యాండ్ కింద సీలింగ్ ల్యాండ్ అని చెప్పి కొంతమంది కావాలని చెప్పి అప్పుడు ఒక ప్రయత్నం చేసిండ్రు. అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు దాదాపు 400-500 మంది బాధితులు ఉన్నారు. ఇక్కడ బాధితులు 118 జీవో కింద అప్లై చేసుకోవడం, కొంతమంది ట్యాక్స్ కూడా డబ్బులు కూడా పే చేసిండ్రు, కొంతమంది ప్రాపర్టీ ట్యాక్స్ కూడా పే చేసిండ్రు. అన్ని రకాలుగా 1.5 year కింద అందరూ ఇల్లు కట్టుకున్నారు. దాంట్లో పెద్ద ఎత్తున స్కామ్ కూడా జరిగింది. అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి దాదాపు అప్పుడున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు దాదాపు 2-3 లక్షలు ఒక ప్లాట్ లెక్క తీసుకొని దాదాపు 400 ప్లాట్లు అంటే ఒక 10 కోట్ల అవినీతి చేసి వాళ్ళకు సంబంధించిన మంత్రి అనుకోండి, లేకపోతే ఇంకా పై స్థాయి వరకు అవినీతి జరిగింది. పేద ప్రజలు కాబట్టి భయభ్రాంతుల్లో ఉన్నారు. వాళ్ళు సరే మాకన్నా పని అవుతుందని చెప్పి వాళ్ళకు ప్రయత్నం చేసి కట్టుకున్నారు ఇల్లు. కానీ ఇప్పుడు 100 రోజులైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. నెల రోజులలో వాళ్ళ ఆటలు మామూలుగా లేవు. ఇక్కడ కూడా ఇండ్లు కట్టడం అనుకోండి, కబ్జాలు అనుకోండి, వాళ్ళు పూర్తిగా ఒక 2 నాయకుల ఇన్వాల్వ్మెంట్తోని ఇక్కడ స్థానికంగా ఉండే కాంగ్రెస్ నాయకులు వాళ్ళ పైసలు, వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ అధికారం కోసం, లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు భయపెట్టించి మా పార్టీలో జాయిన్ చేయించే ప్రయత్నంలో ఇప్పుడు ఈ 400 మందిని బలి చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా వీళ్ళు ల్యాండ్ మీద అంటే ఇల్లు కట్టుకొని ఉన్నా కూడా ఈరోజు రాత్రి ఈరోజు మార్నింగ్ 4 o'clock వచ్చి అధికారులు ఇదే మన ఎంఆర్ఓ 1.5 year కింద ఉంది. కట్టినప్పుడు ఆమె కళ్ళు మూసుకొని ఉందా, లేకపోతే జిల్లా ఆఫీసర్స్ కళ్ళు మూసుకున్నారా, అసలు ఏం అర్థం కాలేని పరిస్థితి. నువ్వు పేద ప్రజలు కట్టుకున్నప్పుడు నిజంగానే నువ్వు 118 కింద క్లియరెన్స్ చేసిన బాధ్యత అధికారులు ఉంది. కనీసం వాళ్ళు చెప్పడమన్నా కనీసం ఇప్పుడు కొంతమందికి కోర్టు నుంచి స్టే ఉంది. ఇప్పుడు ఆ కోర్టు నుంచి స్టే తెచ్చుకునే అవకాశం లేకుండా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయపెట్టించి ఈరోజు పైసలు వసూలు చేసుకోవడానికి వేరే రీజన్ ఏముండదు. ఇప్పటికైనా ఎంఆర్ఓ గారు కొంతమంది అధికారులు వాళ్ళ చెంచాలే వాళ్ళ పని మనుషుల్లాగా పనిచేస్తున్నారు కదా కాంగ్రెస్ నాయకుల దగ్గర. వీళ్ళందరి దగ్గర పైసలు ఈయనకి రెడీ ఉన్నారు పాపం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీవితం ఆశయం అంటే వాళ్ళ జీవితం మొత్తం పనంగా పెట్టి ఈరోజు ఒక బిడ్డ పెళ్లికో లేకపోతే చదువుల కోసమో మేము ఇక్కడ నివసించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇన్ని ప్లాట్లు కొనుక్కున్నారు. అలా చేసిన పాపం అది ఒకటే.
కానీ ఇప్పటికైనా మీ నాయకులు నేను చెప్తా ఉన్నా, మీరు అందరు క్లియర్గా తెలుసు, ఈరోజు ప్రజలకందరికీ తెలుసు, కాంగ్రెస్ నాయకులు డబ్బుల కోసమే పనిచేస్తున్నారు. డబ్బులు వసూలు చేయడానికే భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని నాయకులను కొంతమంది కొననీకే ప్రయత్నంలోనే ఈ డిస్మెటల్ చేసిండ్రు. అధికారులు కూడా కనీసం మీరు చదువుకొని వచ్చిండ్రు, ఈరోజు సమాజంలో అంటే ప్రజల కోసం సేవ చేయాలి, ప్రజల కోసమే పనిచేయాలని చెప్పి అధికారులు ఉన్నారు. కానీ ఇక్కడ అటువంటి వాతావరణం కనిపిస్తలేదు. మేడ్చల్ నియోజకవర్గంలో ఈరోజు ప్రతిదీ చిన్న పర్మిషన్ కావాలన్నా అధికారులు కూడా వాళ్ళు ఎమ్మెల్యే లేకున్నా అధికారంలో లేకున్నా వాళ్ళ దగ్గర పోయి నిలబడుతున్నారంటే ఏ స్థితిలో ఉందో చూస్తున్నారు మేడ్చల్ నియోజకవర్గం. ఈరోజు ప్రతిదీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అవినీతికి పాల్పడినారు అని కాంగ్రెస్ వారు ఇప్పుడు మేము వారికన్నా తక్కువ మేము తింటామన్న కాంగ్రెస్ నాయకులు బరితెగిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పిర్జాదిగూడ మున్సిపాలిటీ మేడిపల్లి మండలం పర్వతాపూర్ విలేజ్లో సాయిప్రియానగర్ కాలనీలో పైసా కూడబెట్టుకుని 1994 నుండి 2002 వరకు 350 మంది పేదలు వాయిదాల పద్ధతిలో ప్లాట్లు కొన్నారు. పర్వతాపూర్ సాలార్ జంగ్ కంచెలో 362 ఎకరాలు ఉంది. 10-11 సర్వే నెంబర్స్లోని భూమి పట్టాదారులు 1986లో అమ్ముకున్నారు. కానీ 1996లో ఇదే సర్వే నెంబర్స్ భూమి సర్ప్లస్ ల్యాండ్ కింద చూపించారు. నేను 25 ఏళ్ల వయసు అప్పుడు కొన్నాను. నేను ఇప్పుడు 65 ఏళ్ళు. అంటే ఇన్నేళ్ల నుంచి గవర్నమెంట్ ఏం చేసింది? మరి మేము కొన్నప్పుడు నెలకు 500 పెట్టి కొన్నాం. ఇలా కోటీశ్వర్లు కోట్లు ముట్ట చెప్పగానే వాళ్ళు నూకుంటుండ్రు. మరి ఆ కోట్లు లేకనే కదా మేము వాయిదాల ప్రకారం కొన్నాము. 500 పెట్టి కొన్నాం మేము. అయితే మీకు ముడుపులు అప్పచెప్పిన వాళ్ళకేమో దమ్ము నూకుంటారు, పర్మిషన్ ఇస్తారు. మీకు ముడుపులు ఇవ్వకుండా మాకు ఇచ్చారా? అంటే సీతక్క కూడా గరీబ్ మనిషే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా గరీబ్ వాళ్ళే. వాళ్ళ తల్లిదండ్రులు మేము అట్లనే, మేము గరీబ్ వాళ్ళమే. మేము రేవంత్ అన్న ఎంత పెద్ద గొప్ప శ్రీమంతుడో మాకు తెలియదు. ఆయన గరీబోడే. గరీబ్లలో ఉండి గరీబ్ల బాధ నీకు కళ్ళకి అర్థం అయితలేదా? వచ్చి 3 నెలలు కూడా కాలే, ఇలా ప్రజల కడుపులు కొట్టి మీరు ఇచ్చేస్తే ఎట్లా? మొన్న రూమ్ వేసుకునేటప్పుడు మీకు పర్మిషన్ ఇచ్చారు? ఇంటి నెంబర్లు కరెంటు బిల్లులు వచ్చినాయి, పర్మిషన్లు వచ్చినాయి. ఒకటి వాళ్ళు అడిగిన పైసా మేము ఇయ్యలేము, మా దగ్గర లేదు. వాళ్ళు అడిగిన పైసా కావాలంటే మా అవయవాలు అమ్ముకోమని. ఎంత అడిగినాం? ఇక ఎంతలో అడిగినప్పుడు మా దగ్గర లేదు. మేము మా దగ్గర లేవు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపాలిటీ సాయిప్రియానగర్ సాలార్ జంగ్ కంచెలో సాయిప్రియానగర్లో మేము 1994 నుంచి 2002 మధ్యలో ఇన్స్టాల్మెంట్లో 350 ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. ఈ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఉంది, ఈ ప్లాట్లకు పర్మిషన్ ఉంది, ఈ ఇండ్లకు హౌస్ పర్మిషన్స్, హౌస్ ట్యాక్స్లు కూడా కడుతున్నాం. కరెంటు మీటర్లు ఉన్నాయి, కరెంటు ట్యాక్స్ కడుతున్నాం. కానీ గత ప్రభుత్వము అది ప్రభుత్వ భూమి అని చెప్పి ఫినిషింగ్ చేసిన తర్వాత మేము అనేక ఆధారాలు గత ప్రభుత్వానికి లీగల్గా చూపించిన తర్వాత గత ప్రభుత్వం తప్పు తెలుసుకొని మీ ప్లాట్లు ఇది గవర్నమెంట్ భూమి కాదని చెప్పి వాళ్ళు ఏదో నామినల్ అమౌంట్ తోటి మా ప్లాట్లను 118 జీవోలో పెట్టడం జరిగింది. మా దురదృష్టం ఏంటంటే ఆ జీవో అమలు కాకముందే ఆ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నికలలో పడిపోవటం, కాంగ్రెస్ ప్రభుత్వం రావటం జరిగింది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల కళ్ళు మా యొక్క ప్లాట్ల మీద పడ్డాయి. వీళ్ళ ఆదేశాల మేరకే స్థానిక నాయకులలో ఒక కీలక నాయకుడు వాటిని కూలగొట్టమని చెప్పి రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి చేయటం వల్లనే రెవెన్యూ అధికారులు మా ఇండ్లని వాళ్ళ కూలగొట్టారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇదే పీర్జాదిగూడలో 1 సర్వే నెంబర్లో 6 ఎకరాల 10 గుంటలు ఉంది. వాళ్ళ దగ్గర రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకున్నారు, పార్టీ నాయకులు లంచాలు తీసుకున్నారు. వాళ్ళని ఏమనట్లేరు, కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినాయి వాళ్ళకు. అట్లాగే మేడిపల్లి 62 సర్వే నెంబర్లు కూడా లంచాలు తీసుకొని 25 ఏళ్ల కింద కొన్న ప్లాట్లనా ఈ ఇండ్లకు ఇంటి నంబర్లు ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ పర్మిషన్లు ఉన్నాయి, గ్రామ పంచాయతీ పర్మిషన్లు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, ఇంటి నంబర్లు ఉన్నాయి. అన్నీ ఉన్నాక కూడా
స్థానిక నాయకులు అందరూ కుమ్మక్క అయ్యి మాకు 118 జీవోలో గత ప్రభుత్వం అమలు పరిచి మా ప్లాట్లు మాకు ఇచ్చింది, స్ట్రక్చర్ ఉన్నది. మీకు ఈ ప్లాట్లు నామినల్ అమౌంట్ కట్టుకొనేసి మీ ప్లాట్లు మీకు చేస్తామని చెప్పి 118 జీవోలో పెట్టింది. అయినా కానీ వీళ్ళు ఈ కాంగ్రెస్ నాయకులు అందరూ కుమ్మక్క అయ్యి ఈ ప్లాట్లు రాత్రికి రాత్రే ఎంఆర్ఓకి రెవెన్యూకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ మీద ఒత్తిడి చేసి 350 కుటుంబాల ప్లాట్లను మొత్తం కూలగొట్టి 500 మంది పోలీసు వాళ్ళని సెక్యూరిటీ పెట్టి రాత్రి 3 గంటల నుంచి స్టార్ట్ చేసిరానా. అంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, ఇదే రిజిస్టర్ తెలియదా? రిజిస్ట్రేషన్లు ఎందుకు చేస్తుంది సబ్ రిజిస్టర్? ఏ విధంగా పర్మిషన్లు ఇస్తున్నారు? ఇంటి నెంబర్లు ఏ విధంగా ఇచ్చినారు? కరెంటు మీటర్లు ఏ విధంగా ఇచ్చినారు? మీకు గవర్నమెంట్ ల్యాండ్ అని మీకు తెలిసినప్పుడు ఇది 350 రిజిస్ట్రేషన్లు ఎందుకైనాయి? ఆ 350 మంది మళ్ళీ 30 మందికి అమ్మితే 30 సార్లు రిజిస్ట్రేషన్లు ఎందుకైనవి? మీరు మా యొక్క సొమ్ముని మీరు గవర్నమెంట్ రూపంలో తీసుకుంటలేరా? ఫీజుల రూపంలో తీసుకుంటలేరా? స్టాంపర్ రూపంలో తీసుకుంటలేరా? మీరు ట్యాక్స్ రూపంలో తీసుకుంటలేరా? ప్రతి రూపంలో మీరు డబ్బులు తీసుకుంటారు కదా. మరి ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అని ఎరుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్లీ ఈ రోజు పోదాం, నా డాక్యుమెంట్ ఇతని పేరు మీద చేపిస్తా, ఈ పేరు మీద అవుతుంది. మరి ఎందుకు అవుతుంది? మరి గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీరు రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారు? మరి సబ్ రిజిస్టర్ మీద కేసు వేయండి. అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైతే వెంచర్ చేసినారో అతని మీద కేసు వేయండి. అప్పుడు ఎవరైతే వెంచర్ పర్మిషన్ వేయండి, అప్పుడు రిజిస్ట్రేషన్ ఎవరు చేసినారో అతని మీద కేసు వేయండి. వీళ్ళందరినీ లోపలికి పంపించండి. వీళ్ళని లోపలికి పంపించకపోతే ఎట్లా? ఈ ఎంఆర్ఓని ఫస్ట్ లోపలికి పంపించాలి. ఎప్పటికప్పుడు కూలగొడుతున్నారు. అది దానికి అర్థమైతలేదా? నాది 3 సార్లు కూలగొట్టింది. దాని ఇళ్ళతో కూలగొడుతుందా? దానికి చెప్తున్నా కేసు ఇచ్చేయండి. ఏం చేస్తారో చెయ్యండి. సంపదగా చంపండి. దాని ఎంఆర్ఓ చెప్పండి. దాని సంపద బోధాన్ బీసీ హాస్టల్లో మరణించిన గాంధారి మండలం తిప్పారం తాండకు చెందిన హరియాల వెంకట్రామ్ కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరియు మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి ఎమ్మెల్సీ కవిత అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. వెంకట్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత ఆర్థిక సాయం అందజేశారు. షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న షాదీ ముబారక్ పథకం పెళ్లి చేసిన ఆడబిడ్డ కుటుంబానికి భారం కాకుండా ఆర్థిక సాయం కింద 1,116 రూపాయల విలువగల చెక్కులను నగరంలో 316 మంది లబ్ధిదారులకు ఈ రోజు అందించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10వ తేదీన ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సిని ప్రకటించాలని, అలాగే జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని చేపట్టిన బంద్కి సిపిఎం పార్టీ పూర్తి మద్దతిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. రంపచోడవరంలోని స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో కేఎస్ఆర్ రంపచోడవరం జిల్లా సిపిఎం పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హాజరయ్యారు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఏజెన్సీలో ఆదివాసీ నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ఉద్యోగాలు మాత్రం ఖాళీ, ఫుల్గా నిరుద్యోగం ఉంది, ఉద్యోగాలు మాత్రం ఖాళీ. ఇంతవరకు స్పెషల్ డిఎస్సి నిర్వహించలేదు. జీవో నెంబర్ 3 కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టులో దాన్ని వెకేట్ చేయించడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా అన్యాయం చేస్తుంది, ట్రైబల్స్కి పూర్తిగా అన్యాయం చేస్తున్నది. రేపు రాబోయే ఎన్నికల్లో అటు బీజేపీ ప్రభుత్వానికి ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు గౌరీ కడతారు. ఈ రాష్ట్రంలో టీడీపీ బీజేపీని బలపరచడాన్ని ప్రజలు హర్షించడం లేదు. తెలుగుదేశాన్ని కూడా పాఠం నేర్పిస్తారు. ఈరోజు ట్రైబల్ ఏరియాస్లో అటవీ సంరక్షణ చట్ట సవరణ చేసి భూములు లేకుండా పోడు భూములకి పట్టాలు లేదు, పైగా వెనక లాగేసుకుంటున్నారు.
ఆదివాసీల మీద. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం మాల మహానాడు కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు కోండ్రు విజయ్ అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ పాల్గొని మాట్లాడుతూ ఈ దేశంలో కాలం చెల్లిన వర్గీకరణను తిరిగి ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దగ్గర నుండి రాష్ట్రంలో మొదటిగా ఆజ్యం పోసిన తెలుగుదేశం ప్రస్తుతం అన్ని జిల్లా కలెక్టర్లకు సర్కులర్ ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం పంపిన వైఎస్ఆర్ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉండబడే మాలలు తగిన బుద్ధి చెప్తున్నారని అన్నదమ్ములుగా ఉన్న మాలమాదిగల మధ్య వైరాన్ని పెంచి విభజించు పాలించు సిద్ధాంతంతో తమ అధికారం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని వాటిని తిప్పికొట్టే దిశగా మాల విద్యార్థులు ఉద్యోగాలు మహిళలు శ్రామిక కార్మిక సంఘాలతో పాటు ప్రజాస్వామ్యవాదులు ఉమ్మడిగా అడ్డుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మొమరాండాలు ఇచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో మాలమహానాడు నియోజకవర్గ కార్యాలయం నందు ఏదైతే ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉండబడేటటువంటి ఎస్సీల్లో ప్రధానంగా మాలామాదిగల మధ్య ఆయా రాజకీయ పార్టీలు విభజించు పాలించు సిద్ధాంతాన్ని పెట్టి ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలామాదిగలను విడగొడుతూ వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలను చేస్తున్నటువంటి ప్రధానంగా ఈ దేశంలో ఉండబడేటటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎస్సీ వర్గీకరణకు ఆజ్యం పోసినటువంటి తెలుగుదేశం పార్టీకి, అలాగే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎస్సీ వర్గీకరణ విషయం ఈ దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏదైతే ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉందో, సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఉండబడేటటువంటి ఎస్సీ వర్గీకరణ కేసు ఇంకా జడ్జిమెంట్ రాకముందే ఈ యొక్క ముఖ్యమంత్రి దళితుల మేనమామ అని చెప్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టరేట్లకి అభిప్రాయ సేకరణల నిమిత్తం పంపించినటువంటి సర్క్యులర్ని రద్దు చేయాలని మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు దళితులకు మేనమామ అని చెప్పి, ఏదైతే ఎస్సీ వర్గీకరణ విషయం కోర్టులో ఉంది మా పరిధి కాదని చెప్తూ, మరోపక్క నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్తున్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద నీకు ఉన్నటువంటి కపట ప్రేమను తగ్గించాలని, కపట ప్రేమను ఎప్పటికైనా మానుకోవాలని, వర్గీకరణకు మద్దతు తెలిపినటువంటి ఏదైతే సర్క్యులర్ మీరు కలెక్టరేట్లో పంపించారో ఎమ్మెల్యే సభ్యత సంస్కారంతో మాట్లాడాలి, గౌరవంతో మాట్లాడడం నేర్చుకోవాలని, లేకుంటే మీరు ఒక్క మాట మాట్లాడితే మేము 4 సార్లు మాట్లాడతామని హితవు పలికారు. రైతును చెప్పుతో కొట్టబోయింది కాక చీకు తీసుకొని పొడవబోయడానికి అతనిపై తప్పుడు కేసు నమోదు చేయించలేదని ప్రమాణానికి సిద్ధమని ప్రశ్నించారు. వరికపుడి సెల ప్రాజెక్టుకు అనుమతుల ముమ్మటికి ఎంపీ కృష్ణదేవరాయలు కృషి చేశారని అన్నారు. పార్లమెంట్లో మాట్లాడి టైగర్ ఫారెస్ట్ కు అనుమతులు తెచ్చారని అన్నారు. అవినీతి మరక లేకుండా 3,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎంపీ అభివృద్ధి చేశాడని అన్నారు. అయ్యే తీసుకొచ్చాడని ఏంటండి అది అయ్యేంటి రత్తయ్య గారు, మళ్ళీ పైగా రత్తయ్య గారి పరిస్థితి ఏంటి? చదువుకొని విజ్ఞాన సంస్థలను స్థాపించి లక్షలాది మంది యువకులకి విద్యను బోధించి ఈ రోజున ఈ రాష్ట్రం ఉభయ రాష్ట్రాల్లో విజ్ఞానం అంటే అదొక బ్రాండ్. అలాంటి రత్తయ్య గారిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడటం నీ కుసంస్కారం. వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడితే నీ అయ్యా అంటే నీ అయ్యా ఏం చేశాడు అంటే ఇప్పుడు ఈ తీసుకొచ్చిన అన్నీ కూడా ఇప్పుడు నేనేదో ఈ నియోజకవర్గంలో ఆ వార్షిక ఏదో నేను పనిచేశాను, లేకపోతే నేను ఈ రైతు భరోసా కేంద్రాలు కడుతున్నాను, లేకపోతే మెడికల్కి సంబంధించి విలేజ్ క్లినిక్లు కడుతున్నాను, ఇవి కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులే. ఇవన్నీ కూడా ఏమన్నా మీ అయ్య జాగిరా, మీ అయ్యది సంపాదించినట్లు నువ్వేమైనా తీసుకొచ్చి కట్టావా? వాళ్ళ అయినప్పుడు నీ అయిన అంటారుగా. కొద్దిగా సంస్కారంతో మాట్లాడవయ్యా. వయసు ఎంత? 70 సంవత్సరాల వయసు వచ్చింది నీకు. అట్లాంటప్పుడు ఇవ్వకుండా పట్టుకొని నీ అయ్యా ఏమయ్యా? కోటప్పకొండ తిరునాళ్లకు త్రికుటేశ్వర స్వామి వారి ఆలయం ముస్తాబవుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి కోటప్పకొండకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారని సోమవారం ఈవో శ్రీనివాసరెడ్డి అన్నారు. అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. త్రాగునీరు, పార్కింగ్, శానిటైజర్ ఏర్పాట్లు పూర్తి చేసి ప్రబల భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సకల ఏర్పాట్లు సిద్ధం చేశామని అన్నారు. కొబ్బరికాయ
ఓం నమ శివాయ. పల్నాడు జిల్లా కోటప్పకొండ క్షేత్రం నందు 2024 మహాశివరాత్రి పురస్కరించుకొని తేదీ 6 నుంచి అనగా ఏకాదశి నుంచి 9వ తేదీ వరకు, అంటే హుండీ కౌంటింగ్ 9 ఉంటుంది, 8 మహాశివరాత్రి, త్రయోదశి వరకు ఇక్కడ ఈ క్షేత్రం నందు ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీ త్రికోటీశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా 90% పూర్తి చేసి ఉన్నాము. అందులో భాగంగా దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులకు క్యూ లైన్లు అయితేనేమి, వాటర్ సప్లై అయితేనేమి, మజ్జిగ అయితేనేమి, చలువ పందిర్లు అయితేనేమి, చిన్నపిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు, పాలు ఇలాంటివన్నీ కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉచిత దర్శనము, 100 రూపాయల దర్శనము, 200 రూపాయల దర్శనము, అభిషేకాలు చేసుకునే వారికి కూడా మూల విరాట్ దగ్గర కాకుండా వెనకమాల ప్రతి సంవత్సరము జరిగే విధంగా మా అభిషేక మండపాలలో అభిషేకాలు నిర్వహించడం జరుగుతున్నది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నదానం ఏర్పాట్లయితేనేమి, అదేవిధంగా పాతకోటయ్య స్వామివారికి వెళ్ళేటువంటి వారికి కూడా ప్రత్యేకంగా రాత్రిపూట లైటింగ్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము.